మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమగల నాయన, ఈ ఆదివారం ఆరాధనలో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనములు. మా ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి మాటలు మేము నేర్చుకొనిచుండగా, ఆలోచిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మీ పిల్లలకు నీ మాటలు నాయన వివరించుచుండగా సంయుతమైన జ్ఞానము నాకు అనుగ్రహించండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి, ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ ఆదివారమున ఆరాధనలో ఒక మంచి పాఠాన్ని మనము మన ఆత్మీయ జీవితానికి కావలసిన మాటలను బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి దేవుని మందిరం మానుకుంటే ఇంత ప్రమాదమా. దేవుని మందిరము మానుకుంటే ఇంత ప్రమాదమా. దేవుని మందిరానికి రాకపోతే లేదా ఆదివారం ఆరాధన రాకపోతే జరిగే నష్టాలేంటి, ఒకవేళ దేవుని మందిరానికి వస్తే కలిగే మేలులేంటి, కలిగే లాభాలేంటి అన్నది మనము ఆలోచన చేయగలిగితే, ఈ భూమి మీద ఏ మనిషి స్థిరుడు కాదు, అందరూ ఒకరోజు వెళ్ళిపోవలసిందే. ఈ భూమి మీద పుట్టిన మనిషి ఒక పని నిమిత్తము, ఒక సంకల్పాన్ని నెరవేర్చడానికి భూమి మీద పుట్టినవారు. ఏ మనిషి అయినా దేవుడిచ్చిన పనిని ముగించుకొని వెళ్ళిపోవాలి. కాకపోతే ఒకరు ముందు ఒకరు వెనక. ఈ భూమి మీద ఎవరు ఎక్కువ కాలం ఉండలేరండి. ఎవరికి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కేవలం మనం ఎందుకు వెళ్ళిపోతున్నామంటే ఒక పని నిమిత్తం భూమి మీదకి వచ్చిన వారము. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించిడి. ఏంటి పరదేశులను యాత్రికులు అన్నాడు అంటే మనం ఎవరము? పరదేశులం. ఈ లోకం మనది కాదు, ఈ ఊరు మనది కాదు, ఈ పట్టణం మనది కాదు, మనం పరదేశులం. అంటే వేరే లోకము నుంచి ఈ లోకానికి వచ్చిన వారు. మరి ఎక్కడి నుంచి వచ్చాం మనం అంటే దేవుని గర్భము నుంచి, పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వారము. ఒక పని నిమిత్తం ఈ లోకానికి వచ్చిన వారము. పని ముగించుకొని మరలా మన లోకానికి మనము వెళ్ళిపోవాలి. పరదేశులు యాత్రికులు అన్నాడు. మన జీవితం ఏమని పోల్చాడంటే యాత్రికులు. యాత్రికులు గమనించండి, ఎక్కడ తమ కొరకు స్థిర నివాసాలను ఏర్పరచుకోడు, ఎక్కడ బిల్డింగులు కట్టుకోడు, ఎక్కడ భూములు కొనుక్కోడు, ఎక్కడ కొనుక్కోడు. ఎక్కడికి వెళితే అక్కడ టెంట్ వేసుకొని బతికి మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటాడు యాత్రికులు. అంతెందుకు, మనం వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి బ్రతకడానికి వెళ్ళినప్పుడు ఎలా వెళుతాం? తినడానికి కావలసినట్టు సామాన్లు తీసుకుంటాం, ఒక మూట బియ్యం తీసుకుంటాం, కావలసిన సరుకులు వేసుకొని, కావలసినవన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ నివాసం ఉండి పని చేసుకొని మరలా వస్తాం. అలాగే భూమి మీద మన జీవితం ఎలాంటిదంటే ఒక యాత్ర లాంటిది. యాత్ర చేయడానికి భూమి మీదకి వచ్చాం, పని చేయడానికి వచ్చాం, మరలా పని ముగించుకొని మనము వెళ్ళిపోవాలండి. కనుక ఈ భూమి మీద స్థిరంగా బ్రతికేవాడు ఎవరు లేరు. అందుకే పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మనము మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకానికి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలి? పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన మనల్ని మరలా పరలోకానికి పంపేది ఏదైనా ఉందా? ఈరోజు మనం విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా యాత్రలకు వెళ్ళాలంటే కొన్ని సంస్థలు ఉంటాయి. ఆ సంస్థ ద్వారా మనము వెళితే
మనల్ని విదేశాలకు తీసుకుని వెళ్ళి యెరూషలేం ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళి చూపించుకుని మరల క్షేమంగా ఇక్కడికి మనల్ని మన ప్రాంతానికి మనల్ని తీసుకొని వస్తారు. అలాగే పరలోకానికి చేర్చేది భూమి మీద ఒకటి ఉంది. ఏంటది ఆలోచన చేయగలిగితే, అంటే మనం ఈ లోకానికి వచ్చిన వారం మరలా వెళ్ళిపోయే వారము. ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి పై మాట, ఇంకో 2 మాటలు పై మాట. 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను దయించు స్థలమును మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడంట ఎక్కడైతే ఉదయిస్తాడో మరలా అక్కడికి వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో మరలా అక్కడికి వెళ్ళిపోతుందంట. తర్వాత గాలి ఎక్కడి నుండి వచ్చునో మరలా అక్కడికి వెళ్ళిపోవును. తర్వాత నీళ్ళు నదులన్నీ ఎక్కడి నుండి వచ్చినో మరలా అక్కడికి వెళ్ళిపోవును. అంటే ఈరోజు ప్రకృతిలో మనం ఏది చూసినా సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, గాలి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి వెళ్ళిపోతుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మనం కూడా ఎక్కడి నుండి అయితే వచ్చాం మరలా అక్కడికి మనము వెళ్ళిపోవాలి. ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళిపోవాలంటే పరలోకానికి పంపేది భూమి మీద ఏదుంది? ఒకసారి దేవుని మందిరానికి వస్తే కలిగే లాభాలేంటో మేలులేంటో చూసుకొని తర్వాత దేవుని మందిరం మానుకుంటే కలిగే నష్టాలేంటో ప్రమాదాలేంటో మనము చూద్దాం. ముందుగా దేవుని మందిరానికి రావడం వల్ల కలిగే లాభాలేంటి, దేవుని మందిరానికి రావడం వల్ల మనకుండే ఉపయోగం ఏంటి అని చూడగలిగితే యోబు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం. యోబు గారు మాట్లాడుతూ ఆయన నివాస స్థానము యొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందును. అంటే దేవుణ్ణి పరలోకానికి మనం చేరుకోవాలంటే భూమి మీద ఒకటి ఉందంట. ఆయన నివాస స్థలమునికి మనం చేరులాగన ఎలా కనుక్కోవాలని, ఎక్కడ కనుక్కోవాలి అంటే పరలోకానికి చేర్చేది భూమి మీద ఏదో ఉంది. అంటే మనం భూమి మీద ఆదివారం ఆరాధనకు సంఘానికి మందిరానికి ఎందుకు రావాలంటే పరలోకానికి చేర్చేది ఏదో భూమి మీద ఉంది. 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నింపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉందరంట. ఏంటి యాకోబు గారు ఒక కలగన్నాడంట. యాకోబు గారు కలగంటే యాకోబు గారు తన సహోదరుడైన అన్నను జ్యేష్ఠ హక్కును పొందుకున్నాడు. తండ్రికి ఏశావుకి విరోధంగా ప్రవర్తించిన తర్వాత తన అన్న అయినటువంటి ఏశావు తమ్ముని యాకోబుని చంపాలని చూస్తాడు. ఎక్కడ దొరుకుతాడని చూసినప్పుడు తల్లి ఏం చెప్పిందంటే, ఇదిగో నాయనా, నువ్వు ఇక్కడుంటే ప్రమాదం కనుక నువ్వు మీ మేనమామ ఊరికి వెళ్ళాలి, నువ్వు మేనమామ ఊరికి వెళ్ళమని పంపించినప్పుడు ఆయన ప్రయాణమైతూ వెళ్ళినప్పుడు అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఒక రాయిని తలగడగా పెట్టుకొని పండుకున్నాడట. పండుకున్నప్పుడు కలగంటే ఆయన కలలో ఏమొచ్చిందంట, పరలోకము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడిందంట. అంటే నిచ్చెన ఒక కొన ఏమో పరలోకములో ఉందట, మరో కొన ఏమో భూమి మీద ఉందట. పరలోకం నుండి భూమి మీదకి దేవదూతలు ఎక్కుచూ తిరుగుతూ ఉన్నారు. చూడండి ఇంకా మాట 17వ వచనం. అదే ఆదికాండం 28వ అధ్యాయము 17వ వచనం. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము,
ఇది దేవుని మందిరమే కానీ వేరే ఒకటి కాదు. ఏంటి దేవుని మందిరానికి ప్రారంభపు పరిస్థితి ఎక్కడ? దేవుని మందిరానికి ప్రారంభపు ఛాయ అది. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. తర్వాత పరలోకపు గవిని ఇదే అనుకొను. పరలోకపు గవి పరలోకపు గవి. గవి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంట్రన్స్. గవి అంటే అర్థము ఎంట్రన్స్. పరలోకపు గవి ఏదంట? దేవుని మందిరము. అంటే దేవుని మందిరంలో ఏముంచబడింది? గవి ఉంచబడింది, నిచ్చెన ఉంచబడింది. ఆ పరలోకానికి భూమికి మధ్య నిచ్చెన వేయబడింది. అంటే నువ్వు పరలోకానికి ఎక్కాలా, పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ఎక్కడుండాలి? దేవుని మందిరములో ఉండాలి. అంటే ఇప్పుడు దేవుని మందిరం మనం ఎందుకు రావాలి? దేవుని మందిరములో ఏముంచబడింది? నిచ్చెన ఉంచబడింది. గవి పరలోకానికి వెళ్ళే ఎంట్రన్స్ ఏది? దేవుని మందిరము. చూడండి 19వ మాట. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఏంటి ఆ బేతేలని పేరు పెట్టిన కింద పుట్టినోట్లు ఉంటుంది చూడు, దానికి సంఖ్య ఏముంటుందంటే కింద దేవుని మందిరము. అంటే దేవుని మందిరము ఎక్కడ చేర్చేది? నిన్ను పరలోకానికి చేర్చేది. దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలా? దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలంటే దేవుని మందిరములో ఏముందంట? నిచ్చెన ఉందంట. దేవుని మందిరం ఏంది? ఎంట్రన్స్, గవి. పరలోకానికి చేర్చే, దేవుని దగ్గరికి చేర్చేదేంది? దేవుని మందిరము. అంటే దేవుని మందిరం రావడం వల్ల కలిగే మేలులు ఏంటంట? మనం దేవుని దగ్గరికి చేరుకోవడానికి గొప్ప అవకాశం. దేవుని మందిరానికి మనం రాగలిగితే పరలోకానికి చేరుకునే గొప్ప బాధ్యత, ధన్యత మనకు దక్కుతుంది. ఎందుకంటే సంఘములో దేవుని మందిరంలో నిచ్చెన ఉంచబడింది. ఆ నిచ్చెన పరలోకానికి ఎక్కిపోవడానికి దేవుడు పెట్టాడు. చూడండి ఇంకొక మాట, కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచి ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసించదను. దావీదు గారండి, దేవుని ఒక వరం అడిగాడట. ఒక వరం అడిగితే ఏమడిగారంట? ఒక వరం అంటే, దేవా నాయన నీ మందిరంలో నివసించే ధన్యత నాకు అనుగ్రహించు, నీ మందిరములో నేను నివసించే ధన్యత నాకు అనుగ్రహించు, నీ మందిరములో నేను ఉండాలి. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంది వెతుకుతున్నాడు? యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నేను నివసించాల. జీవితకాలమంతా నివసించాలనుకున్నాడు. ఎవరు? దావీదు గారండి. ఎందుకు జీవితకాలమంతా నివసించాలనుకున్నాడు? అది దేవుని మందిరము. దేవుని మందిరంలో నేను నివసించాలి. అది దేవుని సన్నిధి. అంటే దేవుని మందిరంలో నేను జీవితాంతం నివసించాలయ్యా అని దేవుని ఒక వరము దావీదు గారు కోరుకున్నాడు. ఏంటి ఈరోజు ఎంతమంది ఇష్టపడతారంటే దేవుని మందిరం రావాలని, దేవుని మందిరంలో గడపాలని ఎంతమంది ఇష్టపడరండి. మరి ఏమి ఇష్టపడతారు తెలుసా? ఫ్యామిలీలుగా రెస్టారెంట్కి వెళ్ళాలని ఇష్టపడతారు, ఫ్యామిలీలుగా ప్రోగ్రామ్స్కి వెళ్ళాలని ఇష్టపడతారు, ఫంక్షన్స్కి వెళ్ళాలని ఇష్టపడతారు, ఏంటి మిగతా విషయాలకి ఇష్టపడతారు. కానీ దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో గడపాలని ఏ ఒక్కరూ ఇష్టపడటం లేదు. చూడండి, కీర్తనలు 24వ అధ్యాయము, కీర్తనలు గ్రంథం 24 2వ వచనం. కీర్తనలు 84 2వ వచనం. యెహోవా మందిరావరణములో చూడవలని కోరా కుమారులండి. దేవుని మందిరాన్ని నేను చూడాలి, ఆవరణములు నేను చూడాలని
నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏంటి? దేవుని మందిరాన్ని దర్శించాలని, దేవుని మందిరంలో గడపాలని ఆలోచిస్తున్నారండి. అంటే దేవుని మందిరానికి మనం ఎందుకు రావాలి? దేవుని మందిరానికి రావడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే, దేవుని మందిరంలో పరలోకానికి చేర్చే గవి ఉంది. ఎంట్రన్స్, దేవుని మందిరం అనేది పరలోకానికి నేను పంపించడానికి ఎంట్రన్స్ ఇది. దేవుని మందిరము రావడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే, దేవుని మందిరంలో నిచ్చెన వేయబడింది. అంటే నేను పరలోకానికి పంపేది దేవుని మందిరం. ఏంటి? ఇందాక ఎన్నో వచ్చింది చదివినా? కీర్తనలు 84:2 చదివినామా? 10 చదవండి ఒకసారి, మళ్ళీ 10. నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నీ మందిరములో గడపడం శ్రేష్టము. దేవుని మందిరములో గడపడం కూడా మంచిదంటండి. దేవుని మందిరం రావడం వల్ల మనకు కలిగే మేలులు. దేవుని మందిరం అండి, ఇది కొత్త నిబంధనలో దేవుని మందిరం గురించి స్పష్టంగా రాయబడింది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. నేను ఆలస్యము చేసిన ఎడల, చూడండి, దేవుని మందిరములో అనగా, చూడండి, దేవుని మందిరము అనగా అర్థం చెప్తున్నాడు. దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము. అంటే దేవుని మందిరం ఏదంట? దేవుని సంఘము. దేవుని సంఘం అండి. మందిరం అంటే ఏది? దేవుని సంఘము. ఆ తర్వాతన జనులు ఎలాగు ప్రవర్తించునో అది మీకు తెలియవలెనని ఈ సంగతులు రాయిచున్నానంటే, దేవుని మందిరం అంటే ఏది? దేవుని సంఘము. కట్టబడే గోడలు కాదండి, కట్టబడే గోడలు కాదు. చాలామంది దేవుని మందిరాలు మన దగ్గరికి ఎందుకు ఇంత మహాజ్ఞానాన్ని సంగతులు నేర్పిస్తామని, ఎందుకు ఉన్నట్లుగా బోధిస్తామంటే ఎందుకు రావట్లేదంటే, కట్టడాల వైపు చూస్తున్నారు. అంటే పెద్ద సంఘానికి పోతేనే మాకు వాల్యూ. బైబిల్లో ఎక్కడ కూడా కొత్త నిబంధనలో మీరు మందిరాన్ని ఇలా కట్టాలి, ఇంత పెద్ద కట్టాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. మరి ఏ మందిరాలు కట్టమన్నాడు? కదిలే మందిరాలు కట్టమన్నాడు. ఏ మందిరాలు? స్థిరంగా ఉండేమో ఈ మందిరాలు కట్టమని లేదు. కదిలే మందిరం అంటే ఏది? సంఘము. మనమే అటు వ్యక్తిని దేవునిలోనికి మనము తీసుకురావాలి. సంఘం అంటే మనం ఎక్కడ కూడుకుంటుంది మందిరము. మనం ఎక్కడ కూడుకుంటే అది మందిరము. మనం చెట్టు కింద కూడుకున్న దేవుని మందిరమే. మరి మనం ఎక్కడ కూడుకున్నది? షెడ్ అయినా పెద్ద భవనమైన సంఘము నిన్ను బట్టేది మందిరం అని పిలువబడుతుంది. అంటే సంఘం అంటే ఎవరు? మనము. కనపడే గోడలు కాదు, కట్టే పెద్ద పెద్ద భవనాలు, రేకుల షెడ్డు కాదు. దేవుని మందిరం అంటే ఎవరు? సంఘము. సంఘం అంటే ఎవరు? మనము. అంటే దేవుని సంఘములో ఏముందంట? దేవుని మందిరములో ఏముందంట? పరలోకానికి వెళ్ళే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. అంటే దేవుని మందిరం మనం ఎందుకు రావాలి? పరలోకానికి చేర్చేది దేవుని మందిరము. అంటే ఇప్పుడు దేవుని మందిరం కలిగే లాభాలు ఏంటి? దేవుని మందిరం వల్ల వస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి, పరలోకానికి మనల్ని చేరుస్తుంది దేవుని సంఘం, దేవుని మందిరము. రెండవది, ఈ దేవుని మందిరములో పరలోకానికి ఏముంది? ఎంట్రన్స్ గవి ఉంది. అంటే పరలోకానికి పంపేది ఏంటంటే దేవుని మందిరము, దేవుని సంఘము. ఇంతవరకు మనము దేవుని మందిరానికి వస్తే కలిగే లాభాలు ఏంటో ఆలోచించాం. దేవుని మందిరానికి వస్తే ప్రయోజనాలు ఏంటో మనం ఆలోచించాం. ఇప్పుడు దేవుని మందిరానికి రాకపోతే, దేవుని మందిరం మానుకుంటే కలిగే ప్రమాదం ఏంటి, కలిగే నష్టం ఏంటి, కలిగే ప్రమాదం ఏంటో మనం చూసుకొని ముగించుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చూసుకుందామండి. ఎబ్రీ పత్రిక, ఒక్క నిమిషం అన్న. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము
24వ వచనం నేను చూడగలిగితే ఇది ఏంటంటే దేవుని మందిరానికి వస్తే, దేవుని సన్నిధికి వస్తే దేవుని సన్నిధికి రాకపోతే కలిగే నష్టాలేంటి, రాకపోతే కలిగే నష్టాలేంటో మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం నుండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అంటే మనం ఏం చేయాలి, మొదటగా దేవుని మందిరాన్ని మనము మానుకోకూడదు. దేవుని మందిరాన్ని మనము మానుకోకూడదు. మానకుండా ఏం చేయాలి, కంటిన్యూగా దేవుని మందిరానికి రావాలి. ఒకవేళ దేవుని మందిరాన్ని మానుకుంటే ఏమన్నాడు కింద మాట, ఒకరినొకడు హెచ్చరించుకోవడం. ఎవరిని హెచ్చరించాలి, దేవుని మందిరానికి రాని వాడిని మనం ఏం చేయాలి, దేవుని మందిరం వచ్చిన వాడు హెచ్చరించాలి. ఇప్పుడు దేవుని మందిరానికి కొందరు రాలేదనుకో, అప్పుడు నువ్వేం చేయాలా, వచ్చినా నువ్వేం చేయాలా, అమ్మా ఎందుకు నువ్వు దేవుని మందిరం రాలేదు, అక్కడ దేవుని మాటలు వినపడతాయి కదా, దేవుని కార్యక్రమాలు ఉంటాయి కదా, నువ్వు రావాలమ్మా, ఇది దేవుని మందిరం అమ్మ, పరలోకాన్ని చేర్చే గవి అమ్మ, దేవుని పరలోకాన్ని చేర్చే మంచి అవకాశం అని నువ్వు చెప్పాలి. అదే నువ్వు దేవుని మందిరం నువ్వు సక్రమంగా రాకుండా నువ్వు పోయి చెప్పావు అనుకో, ఏమంటుంది, నీవే సక్రమంగా రావు, అటు పోయిన వారం నువ్వు రాలేదు, అటు పోయిన నెల నువ్వు రాలేదు, నువ్వు సక్రమంగా వచ్చి నాకు చెప్పు అంటది. అంటే నువ్వు దేవుని మందిరానికి రాని వాళ్ళకి హెచ్చరించాలంటే నువ్వేమై ఉండాలి, క్రమముగా దేవుని మందిరానికి నువ్వు రావాలి. క్రమంగా నువ్వు దేవుని మందిరానికి వస్తే రాని వాళ్ళ మనం హెచ్చరించవచ్చు, రండమ్మ దేవుని మందిరానికి, రండయ్యా దేవుని మందిరానికి అని మనము హెచ్చరించాలి. ఆ తర్వాత ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆరాగు చేయించు. మరి ఎక్కువ చేయాలంటే ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని క్లాసులు అక్కడ బైబిల్ తరగతులు బోధించబడతాయి, ఎప్పుడు మీటింగ్ జరుగుతుంది, ఎప్పుడు సెమినార్ జరుగుతుంది, నేను ఎప్పుడు వెళ్ళాలని ఏం చేయాలి, నువ్వు ఆశతో ఎదురు చూడాలండి. ఆశతో ఎదురు చూడాలి, కనిపెట్టుకోవాలి, అడగాలన్నా ఎప్పుడన్నా మందిరానికి వెళ్ళాలి మనము, ఎప్పుడన్నా బైబిల్ క్లాసులు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడన్నా మనకి సెమినార్ జరుగుతుంది, ఎప్పుడన్నా పబ్లిక్ మీటింగ్ జరుగుతుందని ఏం చేయాలి, మనము ఎదురు చూసి ఆశతో ఉండాలి. ఆ తర్వాతన ప్రేమ చూపుటకును, చూడండి, ప్రేమ చూపుటకును అంటే సంఘములో మనం ఎలా ఉండాలి, ఒకరి ఎలా ఒకరు ప్రేమ చూపాలి. నువ్వు ఎలా నీ కుటుంబాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, సంఘములో సహోదరులను కూడా నువ్వేం చేయాలి, ప్రేమించాలి. వారి ఇబ్బందుల్లో ప్రేమించాలి, వాళ్ళ కష్టములో ప్రేమించాలి, అవసరాలు మనం తీర్చాలి. అది ప్రేమ చూపాలి. అంటే సంఘం అంతా ఎలా ఉండాలి, ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఒకరికి బాధ వస్తే ఒకరు మనం పంచుకోవాలి, ఒకరు సమస్య వస్తే పంచుకోవాలి. అదండి దేవుని సంఘం, అది దేవుని మందిరము. ప్రేమ చూపుట ఎందును సత్కార్యములు చేయడం అంటే మంచి పనులు చేయడం. నువ్వేదైనా మంచి పని తలపించావా, సంఘమంతా దానికి చేదోడుగా ఉండాలి. నువ్వేదైనా మంచి పని చేయాలని ఉద్దేశించావా, అందరు ఏకభావం తెలియజేయాలి. సత్కారము చేయుటకును అన్న తర్వాత ఒకరినొకడు పురికొల్పవలెను. ఒకరు ఏం చేయాలట, పురికొల్పుకోవాలి. అయ్యా మన సహోదరుడు చేస్తున్నాడు మంచి పని, మన సహోదరుడు ఒక మీటింగ్ పెడతాడు, రండి చేద్దామని ఏం చేయాలి, ఒకరు పురికొల్పుకోవాలండి. సత్కార్యాలు చేయాలి. మనం ఎన్నో సత్కార్యాలు చేశాము. రోడ్డు పైన ఉండే అనాథగా తిరిగే వాళ్ళకి బెడ్షీట్లు పంచాము, అన్నదానం చేశాము, అభాగ్యులకు ఎంతోమందికి మనము ఎన్నో అవసరాలు మనం తీర్చాము. ఇవి సత్క్రియలు, మంచి పనులు మనం చేయాలి. తర్వాతన ఆలోచించుము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. సత్యమును గూర్చి మనకు తెలిసిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా, ఆదివారం దేవుని మందిరం వెళ్ళాలన్నా కూడా మనం ఆ రోజు రావడం లేదంటే ఇది నీకు తెలుసు. ఆదివారం దేవుని మందిరం వెళ్ళాలన్న సంగతి నీకు తెలుసు, ఆయన ఏం చేస్తున్నాం, మనము మానుకుంటున్నాము, తెలిసి మానుకుంటున్నాం. బుద్ధిపూర్వకముగా పాపము చేయడము మనం చేసిన పాపాలకు ఒకనాడు యేసుక్రీస్తు మరణించాడు. మరలా నువ్వు పాపము చేస్తే ఇక ఎవరు మరణించాలి, నీ కొరకు ఎవరు రక్తం గార్చాలి? ఇక గనుక బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే నీవు తెలిసి దేవుని మందిరాన్ని మానుకుంటావు చూడు, అది బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లు. ఇదిగో దేవుని సెమినార్ జరుగుతుందని నీకు తెలిసి కూడా నువ్వు రాలేదనుకో, అంటే ఏం చేసినట్లు, నువ్వు బుద్ధిపూర్వకముగా మానుకొనడం.
నీ ఇంతకుముందు తెలియని పాపాలకేమో యేసుక్రీస్తు మరణించాడు, ఆయన రక్తాన్ని నీ కొడుకు కాల్చాడు. నువ్వు తెలిసి పాపము చేస్తే ఇక ఎవరు రక్తం చిందించే వాళ్ళు ఎవరు లేరు, బలయ్యే వాళ్ళు ఎవరు లేరు, ఇక నువ్వే బలైపోవలసిందే. ఏంటి, బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే, ఒకవేళ పాపం చేసినందుకేమో ఒకనాడు యేసుక్రీస్తు చనిపోయిన రక్తం మన కడగబడింది. ఇప్పుడు నువ్వు తెలిసి కూడా నువ్వు పాపం చేసావు అనుకో, ఇక నీ కొరకు ఎవరు బలవ్వరు, ఇక నువ్వే బలైపోవాలి నరకంలో. మనమే నరకంలో బలైపోవాలి. అంటే బుద్ధిపూర్వకంగా మనం పాపము చేయకూడదండి, బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. ఏంటి, పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని మానిన వాళ్ళకి దేవుడు ఎలాంటి శిక్ష చేస్తాడు చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనం. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచి, అంటే వీడు ఏం చేశాడట, ఒకడు విశ్రాంతి దినం వచ్చిందంటే, విశ్రాంతి దినం ఎప్పుడు ఇశ్రాయేలుకి యూదులకి శనివారము. శనివారం వాళ్ళు దేవుని ఆరాధించేవాళ్ళు, మిగిలిన రోజంతా ఏం చేసిన వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయేవాళ్ళు. అంటే విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఏం చేశాడంట, వీడు కట్టెలు ఏరుకుంటున్నాడంట. కట్టెలతో ఏం పని నీకు అన్న, కట్టెలతో ఏం పని అంటే ఇంట్లో బిర్యానీ చేయాలా, ఏం చేయాలా, బిర్యానీ చేయాలా. అంటే వీడు దేనికోసం పోయాడు, కట్టెల కోసం పోయాడు. అది శనివారం రాగానే దేవుని ఆరాధించాలా, విశ్రాంతి దినాన్ని పాటించాలని వీడు ఆలోచించుకోక ఏం చేసుకుంటున్నాడు, కట్టెలు ఏరుకుంటున్నాడట. ఆ కట్టెలు ఏరుకుంటే వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకు, అహరోనుల యొద్దకు, సమాజము యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చెయ్యవలెనని అది విషదపరచలేదు గనుక వాన్ని కావల్లో ఉంచి ఏం చేశారంట, కట్టెలు ఏరుకుంటూ ఉన్నాడట. జనాలు చూశారు, ఈడేంటి విశ్రాంతి దినాన్ని వదిలిపెట్టి కట్టెలు ఏరుకుంటాడని. వాడిని పట్టుకొని ఎక్కడికి తీసుకొని పోయారు, మోషే గారి దగ్గరికి, అహరోన్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలని కావలిలో పెట్టారంట. అప్పుడు ఏం చేశాడంటే, తర్వాత కావలిలో పెట్టిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష ఉంది. ఏ శిక్ష పొందవలెను, ఏంటి, కట్టె పుల్లలు ఏరుకుంటే మరణశిక్ష. ఇది ఎక్కడ న్యాయం అండి, కట్టెలు ఏరుకుంటే మరణశిక్ష. అతను చేసిన తప్పేంటి అనుకుంటారు మీరు. తర్వాత సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాణ్ణి కొట్టి చంపాలి. ఎలా కొట్టి చంపమన్నాడు, రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఎవరి సమక్షంలో కొట్టి చంపమన్నాడు, సమాజము ఎదుట. ఏంటి, ఒక వ్యక్తి చంపాలంటే ఒకరు చాలు కదా, ఇద్దరు చాలు కదా. ఎందుకు మరి సమాజం అంతా చూస్తుండగా చంపమన్నాడు? ఎందుకు చంపమన్నాడంటే, వాడు దేని కొరకు చస్తున్నాడు అక్కడ, దేవుని మందిరానికి రాకుండా విశ్రాంతి దినాన్ని పాటించకుండా కట్టెలేరుకుంటున్నాడు చూడు. వాడిని కొట్టి రాళ్ళతో చంపుతున్నప్పుడు మనం ఏమనుకోవాలి తెలుసా, విశ్రాంతి దినాన్ని మీరితే నాకు కూడా అదే శిక్ష పడుతుంది. వానికి ఎందుకు ఆ శిక్ష పడిందంటే విశ్రాంతి దినాన్ని మానుకున్నాడు. అందుకే నేను కూడా విశ్రాంతి దినాన్ని మానితే నన్ను కూడా ఇలాగే చంపుతారని భయం ఏర్పడడానికి ఏమన్నాడు దేవుడు, అందరి ఎదుట వాడిని రాళ్లతో కొట్టమన్నాడండి. దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటి తెలుసా, ఒక దినాన్నే వాళ్ళు దేవుని విశ్రాంతి దినాన్ని పాటించాలి. మిగిలిన దినాలంతా ఏం చేయాలి, వాళ్ళ పనులలో వాళ్ళు ఉండుకోవచ్చు. కానీ ఈరోజు ఈ మాట ఎందుకు ఎబ్రీలుకు రాసి, ఎబ్రీల్లో దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, వీళ్ళు కూడా ఎవరు, ఇశ్రాయేలీలు, యూదుల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళకి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 26వ వచనం. ఎందుకు పౌలు గారు ఎబ్రీలకి మాటలని చెప్తున్నాడంటే, వీళ్ళు కూడా యూదులు కాస్త ఏమగా మారారంటే క్రైస్తవులుగా మారారు. క్రైస్తవులుగా మారిన వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుని మాటల చేత. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. అంటే దేవుని మందిరాన్ని మానుకుంటే, ఆదివారం ఆరాధన నువ్వు తెలిసి మానుకుంటే, దేవుని సభలు జరుగుతున్నప్పుడు నువ్వు రాకపోతే, సెమినార్స్ రాకపోతే ఏం జరుగుతుందంట, న్యాయపీఠం ఎదుట నువ్వు ఉండాలి.
వాళ్ళైతే రాళ్ళతో కొట్టి చంపారు. ఇప్పుడు న్యాయపీఠం ఏది తెలుసా? మనం చేసే క్రియలను బట్టి మనకు న్యాయం జరుగుతుంది. నువ్వు మరణించిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతామండి. దేవుని సన్నిధాన్ని నిలబడాలి కనుక అంతవరకు మనము తెచ్చుకోకూడదు. తర్వాత న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటకు విరోధులను దహింప బోవు తీక్షణమైన అగ్నియు నీకికను ఉండును. అగ్నియు నీకకను ఉండును. అగ్ని ఎదురు చూస్తుందండి. దేవుని మందిరాన్ని మానుకుంటే, నువ్వు తెలిసి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే నీ కొరకు ఏమి ఎదురు చూస్తుంది అన్నాడు? అగ్ని ఎదురు చూస్తుంది. ఒకనాడు విశ్రాంతి దినాన్ని మానుకుంటే రాళ్ళతో కొట్టి చంపారు. ఇప్పుడు నువ్వు దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని మానుకుంటే రాళ్ళతో కొట్టడమే ఉండదు, అగ్నిలో నిన్ను తీసుకొని వెళ్ళి వేసేస్తాడు. అగ్నిలో నిన్ను వేసేస్తాడు. నీ కొరకు ఏమి ఎదురు చూస్తుంది అన్నారు? అగ్ని నీ కొరకు ఎదురు చూస్తుంది. తర్వాత ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇప్పుడు చూడండి 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే ఏం చేస్తున్నాం మనము? దేవుని మందిరాన్ని మానుకుంటే ఏం చేస్తున్నట్లు? మనము దేవుని కుమారుని పాదాల కింద తొక్కినట్లు. చూడండి, సంఘానికి రాకపోతే, దేవుని మందిరం రాకపోతే ఎంత ప్రమాదం చూడండి, ఎంత ప్రమాదము. అంటే నువ్వు మందిరానికి రాకపోతే జరుగుతుందంట, దేవుని కుమారుని పాదముల కింద తొక్కుతున్నట్లు. అంటే నువ్వు ఒక ఆదివారం రాకపోతే ఎవరిని తొక్కినట్లు? యేసుక్రీశ్వరుని తొక్కినట్లండి. మన కళ్ళ ముందా మన బిడ్డను ఎవరైనా తొక్కుతుంటే మనం తట్టుకుంటామా? తట్టుకోలేమండి. మనకు శక్తి లేకపోయినా ఆ మహాంతరంగా దూకుతాం మన పైకి. నువ్వు దేవుని మందిరాన్ని మానుకుంటే, దేవుని సంఘాన్ని నువ్వు మానుకుంటున్నావంటే నువ్వు ఎవరిని తొక్కినట్లు? దేవుని కుమారుడని యేసుక్రీశ్వరుని పాదముల కింద తొక్కినట్లు. ఎంత బాధాకరం అండి అది, ఎంత బాధాకరం. అంటే ఆదివారం దేవుని మందిరాన్ని మానుకుంటే నేను దేవుని కుమారు తొక్కినట్ల. అవును, తొక్కినట్లండి. తర్వాత తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి. అంటే దేవుని మందిరాన్ని మానుకుంటే, ఆదివారం ఆరాధన మానుకుంటే దేన్ని అపవిత్రంగా ఎంచినామంట మనము? ప్రభు బల్లానండి. ప్రభు బల్ల ప్రతి ఆదివారం ఏమి ఇవ్వబడుతుంది మన సంఘములో? ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. ప్రభు బల్ల అంటే అది ఎక్కడ దొరికేది కాదు, ఏ హోటల్లో దొరికేది కాదు, ఏ ఫంక్షన్లో దొరికేది కాదు. అది కేవలం మందిరములో మాత్రమే ఇచ్చేది. దేవుని మందిరములో క్రీస్తు శరీరానికి సాదృశ్యము, యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం అని రొట్టె ద్రాక్షరసం అనే ప్రభు బల్లను మనం సంఘములో ఆదివారం ఇస్తున్నాము. అంటే నువ్వు ఆదివారం మానుకుంటున్నావు అంటే నేను పవిత్రపరిచిన ఆ రక్తాన్ని, ఆ రొట్టెను నువ్వు ఏం చేసినట్లు? అపవిత్రపరిచినట్లు. ఒకవేళ మందిరానికి వచ్చి దాన్ని స్వీకరిస్తే నువ్వు పవిత్రపరచబడతావు. మనం బాప్తిసం తీసుకోముందు మనం చేసిన పాపాలన్నీ క్షమించబడాలంటే యేసుక్రీస్తు రక్తం మనకి అవసరం. ఇప్పుడు నువ్వు సంఘానికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు మరలా పాపం చేసావు అనుకో, పాపం చేయకుండా ఎవరైనా ఉంటారు? అందరూ పాపం చేస్తారు. నువ్వు పాపము చేస్తే నిన్ను మళ్ళీ పవిత్రపరిచేది ఏంటి? ఆ రొట్టె యేసు రక్తం అనండి. యేసు శరీరము, యేసు రక్తము. అంటే నువ్వు ఆదివారం ఆరాధన మానుకుంటే నువ్వు దేన్ని అపవిత్రంగా చేసినట్లు? రొట్టె ద్రాక్షరసాన్ని అపవిత్రనిగా చేసినట్లు. ఎంత ప్రమాదం చూడండి. ఆదివారం రాకపోతే రొట్టె ద్రాక్షరసం నేను అపవిత్రపరిచినట్ల. ఒకవేళ వస్తే నువ్వు పవిత్రపరచబడతావు. ఎందుకు? రొట్టె ద్రాక్షరసం నువ్వు తీసుకుంటున్నావు గనక. అంటే ఆదివారం ఆరాధన మానుకుంటే ఎంత ప్రమాదం చూడండి. ఆ తర్వాత కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడవు. కృపకు మూలము ఆత్మ. ఏ ఆత్మను? పరిశుద్ధాత్మనండి. ఏ ఆత్మను తిరస్కరించినట్లు? నువ్వు పరిశుద్ధాత్మను తిరస్కరించినట్లు. నువ్వు దేవుని మందిరానికి రాకపోతే పరిశుద్ధాత్మ ఏమంటే తెలుసా? ఎందుకయ్యా నువ్వు రాకపోతావు? మందిరానికి పో అన్నప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఒకవేళ రాలేదనుకో, ఎవరు మాట తిరస్కరించినట్లు? పరిశుద్ధాత్మ మాటను తిరస్కరించినట్లు హెచ్చరిస్తుంది నిన్ను. ఈరోజు ఆదివారం కదా, ఎందుకు ఈరోజు ఇన్ని పనులు పెట్టుకున్నావు? ఎందుకు ఈరోజు ఇన్ని కార్యక్రమాలు పెట్టుకున్నావు? ఈరోజు మీటింగ్ కదా, ఎందుకు ఇన్ని పనులు పెట్టుకున్నావు అన్నప్పుడు వెళ్ళాలి కదయ్యా, బ్రతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకోవాలి కదే అనుకుంటావు. ఆదివారం రాగానే దేవుని మందిరాన్ని మనము మానకూడదు. అప్పుడు ఆత్మను తిరస్కరించిన వాడు అవుతావు.
ఏంటి మనం ఆదివారం అనగానే ఎన్నో పనులు ఉంటాయి చూడండి. ఆదివారమే ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు. ఏంటి ఆదివారం ఎవరో ఒకరు చచ్చిపోతుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఏంటి చచ్చిపోయారు కూడా ఆదివారమే చచ్చిపోతారు. మరి ఏం చేయాలి మనం? నువ్వు ఏ పని, బంధువులు కూడా ఎప్పుడు వస్తారు? ఆదివారమే వస్తారు. ఇంకా బంధువులు అలా రాగానే ఇలా చర్చికి వెళుతున్నాక బంధువులు రాగానే డ్రాప్ వెనక్కి వెళ్ళిపోతుంటాడు. ఇంకా ఎందుకు? ఎవరు వచ్చారు? బంధువులు వచ్చారు. చాలామంది చాలా కారణాలు చెప్తుంటారు ఆదివారం ఎందుకు రావట్లేదంటే, మటన్ తెచ్చుకున్నానన్నా తిందామని పెట్టుకున్నాను అంటాడు. ఏమంటాడు? ఆదివారం మాంసం తెచ్చుకున్నామన్నా తిందామని ఫ్యామిలీ అంతా కూర్చొని తిందామని ఆలోచన. అంటే తినడానికి ఏమైపోయావు నువ్వు? ఆదివారాన్ని ఎగురుగొట్టావు, దేవుని మందిరాన్ని ఎగురుగొట్టావు నువ్వు తినడానికి. చాలా విచిత్రమైన కారణాలు చెప్తారండి ఆదివారము. చిన్న ఎలాంటి కడుపు నొప్పి అని అంటాడు, ఒకడేమో ఒళ్ళు నొప్పులు అంటాడు, ఒకడేమో జలుబు అంటాడు. చిన్న కారణాలండి. నువ్వు దేవుని మందిరాన్ని మానేస్తుంటే ఎన్ని కారణాలు. ఒకటి, దేవుని కుమారుని పాదాల కింద తొక్కినట్లు, నిబంధన రక్తమైన రొట్టె ద్రాక్ష రసాన్ని అపవిత్రపరిచినట్లు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరించినట్లు. ఎన్ని చేస్తున్నాం మనం ఆదివారం మానేస్తుంటే. దేవుని మందిరాన్ని మానడం వల్ల ఎన్ని నష్టాలు. ఇప్పుడు చెప్తున్నాడు తర్వాత నష్టం ఏంటో చెప్తున్నాడు చూడండి. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు. దేనికి పాత్రుడు? శిక్షకు పాత్రుడు. నువ్వు దేవుని మందిరాన్ని మానుకుంటే ఎన్ని నష్టాలో తెలుసా? దేవుని కుమారుని పాదాల కింద తొక్కినట్లు, రొట్టె ద్రాక్ష రసాన్ని అపవిత్రంగా ఎంచినట్లు, ఆత్మను తిరస్కరించినట్లు, చివరికి ఏమైపోతావో తెలుసా? నువ్వు దేవునికి శత్రువుగా మారిపోతావు. తర్వాత పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఇప్పుడు 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమునిత్తును. పగ తీర్చుట ఎవరి పని? నా పని. అంటే నువ్వు దేవుని మందిరాన్ని మానుకుంటే నీకు శత్రువుగా, ఎవరికి శత్రువుగా మారుతున్నావు? నువ్వు దేవునికే శత్రువుగా మారుతున్నావు. ఇప్పుడు నువ్వు మనిషి భూమి మీద మరో మనిషికి నువ్వు శత్రువైనా పర్లేదు, కానీ ఎవరికి శత్రువుగా మారుతున్నాం మనము? దేవునికి. ఒకవేళ దేవునికి శత్రువు అయిపోయినాం అనుకో, ఇక మనల్ని భూమి మీద ఉంచుతాడా దేవుడు? ఉంచడు. ఒకనాడు ఇశ్రాయేలు శత్రువులు సైన్యాన్ని అంతం చేసిన వాడు ఆయన. ఇప్పుడు నువ్వు దేవునికే శత్రువుగా మారితే దేవుడు నిన్ను భూమి మీద ఉంచుతాడా? ఉంచాడు. కింద మాట ఏమంటాడు చూడండి. అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. ఇప్పుడు చూడండి, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇప్పుడు చెప్పండి, దేవుని చేతిలో పడితే భయంకరమా లాభమా? భయంకరం అండి. దేవుని చేతిలో పడితే తప్పించుకునేవారు ఎవరు భూమి మీద లేరు. ఏంటి, మనం జైలుకు ఒక్కసారి మనం జైలు లిస్టులో మన పేరు ఎక్కించబడింది అనుకో, ఒక్కసారి నేరస్తుల లిస్టులో మన పేరు ఎక్కించబడింది అనుకో, మనల్ని ఇంక బయటికి తీసుకురావడం మన వల్ల అవుతుందా? మన బంధువులలో అవుతుందా? మన రాజకీయ నాయకులు అవుతుందా? అవ్వదండి. ఆ ముద్ర అలాగే పడుతుంది. ఎన్ని రోజులైనా నువ్వు జైలు చుట్టూ తిరగాల్సిందే. అలాగే దేవుని చేతిలో పడితే తప్పించుకునే వాళ్ళ భూమి మీద ఎవరు లేరండి. దేవుని చేతిలో పడితే ఎవరు తప్పించుకోలేరు. గనుక దేవుని మందిరం మానుకుంటే ఇంత ప్రమాదం అంటే ఎంతో ప్రమాదం అండి. దేవుని మందిరం రావడం వల్ల కలిగే ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో మేలులు ఉన్నాయి. పరలోకానికి చేర్చేది దేవుని సంఘము, పరలోకానికి పంపేది దేవుని మందిరము. ఇప్పుడు దేవుని మందిరాన్ని మానుకుంటే ఎన్నో నష్టాలు మనము చూసాం. ఎన్నో నష్టాలు. దేవుని కుమారుని పాదాల కింద తొక్కినట్లుగా, రొట్టె ద్రాక్షరసాన్ని అపవిత్రంగా ఎంచినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుని తిరస్కరించినట్లుగా, చివరికి దేవునికి నువ్వు శత్రువుగా మారిపోతున్నావు. గనుక వినబడిన మాటలను మనం నిష్ప్రయోజనం కాకుండా ఆలోచించి గ్రహించి ఇప్పటి నుంచైనా దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని మందిరంలో నివసించాలని ఆలోచన చేద్దాం. దేవునికి శత్రువుగా మనము మారకూడదు. దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనము బ్రతకాలి. అలా బ్రతికితే దేవుడు మనకి ఎన్నో మేలులు చేస్తాడు. మనల్ని, మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నాయన మీ పిల్లలకు మంచి మాటలు నేర్పించారు నాయన. చెప్పిన ప్రతి మాట నాయన నీ పిల్లలు విన్నారు, ఆలోచించి గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మేమంతా నాయన కలిసి మీ సంకల్పాన్ని నెరవేర్చి మీ చెంతకు చేరే మహాభాగ్యాన్ని ప్రసాదించమని
ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.